మనం గమనిస్తే అమ్మ, ఇప్పుడు మనం జర్నీ ఎలా తీసుకోవాలనంటే, ఇంట్లో ఒక అమ్మాయి పుట్టింది అనంటే, ఒకప్పుడు లక్ష్మీదేవి పుట్టింది అని అనుకుంటారు. కానీ ఇప్పటికీ కూడా ఆడపిల్ల జన్మ అనేది కాస్త కష్టతరంగానే సాగుతోందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఆ అవేర్‌నెస్ అనేది ఆ తల్లిదండ్రుల్లో ఎప్పుడు రావాలని అంటారు? ఇప్పుడైతే చాలా వచ్చిందనే అనుకుంటున్నాను. ఎందుకు అనంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే, అంటే ఏ వ్యాపారం చూడండి, రాజకీయం చూడండి, స్పిరిచ్యువాలిటీ చూడండి, ఇల్లు చూడండి, లేదా సాఫ్ట్‌వేర్ జాబ్స్ హ్మ్. చూడండి, టీచర్స్ ఏది చూసినా అన్ని రంగాల్లోనూ 70% కంటే ఎక్కువ స్త్రీలే ఉంటున్నారు. ఎక్కడ చూసినా సరే. అంటే అవేర్‌నెస్ తల్లిదండ్రుల్లో వచ్చినట్టే నా వరకు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆ అవేర్‌నెస్ కొంచెం పెరగాలి అంటే ఇప్పటికి కూడా మహాలక్ష్మి కిందే చూస్తారు. అవును. వాళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే అమ్మాయి ఎప్పుడైతే మనకి పుట్టిందో, ఆ పుట్టినప్పుడే మనకి పట్టిన కొన్ని కర్మలు వదిలిపోతాయి. ఎందుకంటే స్త్రీ అంటే మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం. అంటే ప్రకృతి యొక్క స్వరూపం. ఆ ప్రకృతి ఎప్పుడైతే మన ఇంట్లోకొచ్చిందో చాలా వరకు తల్లి, తండ్రికి ఏంటంటే ఆ బిడ్డను కనడంతోనే వాళ్ళ కర్మలు తగ్గినట్టే. ఆ తర్వాత ఆ బిడ్డను ఎప్పుడైతే మనం కన్యాదానం చేస్తామో, ఆ కన్యాదానం చేసిన తర్వాత 7 తరాల వరకు కూడా ఏంటి అంటే ఒక్క ఆడపిల్ల ఇంట్లో పుడితే 7 తరాల వరకు కూడా ఆ ఫ్యామిలీ అంతా మంచి గతులకి వెళుతుంది. అంటే ముక్తికి వెళుతుంది అని చెప్తారు. అంటే కన్యాదానం యొక్క గొప్పతనం అది. సో, ఇక్కడేంటి అంటే ఆ ఆడపిల్ల పుట్టింది అంటే అంత గొప్ప. కాబట్టి మనం ఆ పిల్లని ఎంతలా చూసుకోవాలి అంటే ఇంట్లో దేవత కిందే చూసుకోవాలి నిజం చెప్తే. ఎందుకంటే నిజంగా కూడా చూడండి చక్కగా పట్టీలు పెట్టుకుని, ఒక పరికిణి జాకెట్ వేసుకొని, కొంచెం పెద్దయ్యాక పరికిణి, ఓణి వేసుకొని, ఆ పిల్ల అలా నడుస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది. ఆ అందాన్ని కనుక అనుభవించగలిగాము అంటే, ఆనందించగలిగాము అంటే తప్పకుండా ఆవిడ నుంచొచ్చి ఎందుకంటే ఆ పిల్లని బాధ పెట్టామనుకోండి, మనకి అంత మంచి చేస్తున్న పిల్లని మనం కనుక ఇబ్బంది పెడితే దానివల్ల మళ్ళీ నష్టం ఎవరికి అంటే మనకే కదా! బావుంది. మీరన్నట్టుగానే అసలు కళకళలాడుతూ ఇంట్లో అలా ఆడపిల్లలు తిరుగుతుంటే ఆ కళే వేరు. హ్మ్. నిజంగా మాట్లాడుకున్న ఆ దృశ్యాన్ని ఒకసారి ఊహించుకున్నా గూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మరి పిల్లలకు స్వేచ్ఛ అనేది ఎంతవరకు ఇవ్వాలంటారు? స్వేచ్ఛ అంటే అర్థం ఏమిటి అంటే అసలు స్వేచ్ఛ ఇంకోళ్ళు ఇచ్చేదా చెప్పండి? ఎందుకంటే స్వేచ్ఛ అన్నది నాది. అంటే నా గుండెలకి నేనిచ్చుకోవాలి. ఇప్పుడు మీరు నాకేమిస్తారు స్వేచ్ఛ అంటే ఫిజికల్ బాడీ వరకు నేను అనుకుంటున్నాను నాకు స్వేచ్ఛ రాలేదని. కానీ నిజమైన స్వేచ్ఛ ఈ బాడీకి లేదు. ఎక్కడుంది? హార్ట్‌కుంది. నేను హార్ట్‌లో కనుక ఫ్రీడమ్‌ని ఫీల్ అవ్వగలిగాను. అది ఎప్పుడు ఫీల్ అవ్వగలుగుతాను? అంటే ఒకే ఒక్కటొచ్చినప్పుడు అదేంటి అంటే ఎమోషనల్ బ్యాలెన్స్. జనరల్‌గా స్త్రీకేంటంటే ఎనర్జీ ఉండాలి. ఆ ప్లేస్‌లో కొంచెం ఎమోషన్స్ ఒస్తాయి. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవడం కనుక వచ్చింది అంటే స్త్రీలో డెఫినెట్‌గా ఆవిడేమవుతుంది అంటే చాలా గొప్పగా అంటే తల్లిలా మారి ఆవిడ స్వేచ్ఛ ఆవిడ తీసుకోవడమే కాకుండా సృష్టి మొత్తానికి స్వేచ్ఛ ఎలా ఇవ్వాలో ఆవిడకి అర్థమవుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్